హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకుందాము. ఇది గేట్ నోట్స్ అనమాట. సో దీంట్లో మనం ప్రతి టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. ట్రాన్స్ఫార్మర్లో ఎటువంటి టాపిక్స్ వస్తాయి గేట్లో అనేటివి. సో ఈరోజు ఫీచర్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ గురించి మనం తెలుసుకుందాము. సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్. అసలు ఎందుకంటామంటే సో ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి మనకి ఫ్రీక్వెన్సీ ఏం చేంజ్ అవ్వదు అనమాట. ఇక్కడ ఎంత ఫ్రీక్వెన్సీ ఉందో అంతే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అందుకని ఈ ట్రాన్స్ఫార్మర్ని మనం కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్గా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ద పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు ద అనదర్ సర్క్యూట్. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడి నుంచి పవర్ ఇక్కడికి, అంటే ప్రైమరీ సర్క్యూట్ నుంచి సెకండరీ సర్క్యూట్కి మనకి ఎటువంటి పవర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎంత పవర్ అయితే ఉందో అంతే పవర్ ఇక్కడ కానీ ఉంటుందన్నమాట. సో దీనికని ట్రాన్స్ఫార్మర్ని కాన్స్టెంట్ పవర్ డివైస్ అని కానీ అంటాం అనమాట. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అంటాం అనమాట. ఇంటర్నల్లీ, ఓకేనా, ఇంటర్నల్గా దీన్ని ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అని అంటాం. ఎందుకంటే ఫస్ట్ మనం ఎలక్ట్రికల్ అయితే ఎనర్జీ ఇస్తాం ప్రైమరీ వైండింగ్కి. అదేం చేస్తుంది, ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఎనర్జీని మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. సో దానికని ఈ ట్రాన్స్ఫార్మర్ని మనం ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అని అంటారనమాట. ఓకేనా. సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ నాట్ ఏ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ ఫర్ టోటలీ బికాస్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు అవుట్పుట్ అనమాట. సో అవుట్పుట్ చేంజ్ అయితే ఇన్పుట్ చేంజ్ అవుతుంది అనమాట విత్ రెస్పెక్ట్. ఓకేనా. దానికని దీన్ని టోటల్గా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అని మనం చెప్పలేమన్నమాట. ఇంటర్నల్ ఒకటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అని అంటారు అనమాట ట్రాన్స్ఫార్మర్ని. సో నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ మనకి 2 వైండింగ్స్ అయితే కనబడుతున్నాయి. దీన్ని ప్రైమరీ వైండింగ్ అంటాము, సెకండరీ వైండింగ్ అంటాము దీన్ని. అండ్ ప్రైమరీ వైండింగ్కి ఇక్కడ వోల్టేజ్ కనెక్ట్ చేస్తాము, సెకండరీ వైండింగ్కి లోడ్ కనెక్ట్ చేసాము అనమాట. సో అదేవిధంగా మనం ఈ ప్రైమరీ వైండింగ్కి లోడ్ కనెక్ట్ చేయొచ్చు, ఈ సెకండరీ వైండింగ్కి సోర్స్ కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అవర్ అప్లికేషన్ బట్టి. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నా అదే చెప్తున్నా చూడండి. ప్రైమరీ అండ్ సెకండరీ ఈజ్ రిప్రజెంటెడ్ ఆఫ్ ద రోల్ ఆఫ్ ద వైండింగ్ బేస్డ్ ఆన్ ద సోర్స్ అండ్ లోడ్. సోర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, లోడ్ కన్నా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకదానికి సోర్స్ కనెక్ట్ చేస్తే ఇంకో దానికి లోడ్ కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ అంటాం అనమాట. ట్రాన్స్ఫార్మర్ని ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ అని ఎందుకు అంటాం అనమాట. ఫస్ట్ వోల్టేజ్ మనకి ఇక్కడ ఉంటే దానికి 90 డిగ్రీస్లో మనకి కరెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా, 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ కరెంట్కి మళ్ళీ 90 డిగ్రీస్లో ఈ1 అనేది ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు V1, సో I1 కరెంట్ ఫ్లో అవుతుంది వైండింగ్లో. దీనివల్ల సమ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఫ్లక్స్ అనేది ఈ వైండింగ్లోను బోత్ ప్రైమరీ సెకండరీ వైండింగ్లో మనకి ఇంజెక్ట్ అవుతుంది అనమాట. ఇంజెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్లక్స్ వల్ల సమ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇక్కడ E1, ఇక్కడ E2. E1 E2 అనేది I1 ఇన్ ఫేస్ విత్ పై అనమాట. సో పైకి ఎలా ఉంటుందంటే 90 డిగ్రీస్ ల్యాగింగ్లో ఉంటాయి అనమాట. సో ఫైనల్గా V1 E1కి చూస్తే మనకి యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుందన్నమాట. సో దానికే మనం ట్రాన్స్ఫార్మర్ని 180 డిగ్రీ ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ అని అంటారనమాట. ఓకేనా. సో మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్లో చూస్తే బీజేటీ కానీ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అనమాట. ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ ఈజ్ ఏ కపుల్ సర్క్యూట్ ఆల్సో. కపుల్ సర్క్యూట్ అని ఎందుకంటామంటే ఈ కోర్కి మనం వైండింగ్ని కపుల్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూస్తే మనం ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్కి వైండింగ్ అనేది కపుల్ చేసాం, కానీ ఇవి రెండు ఎలక్ట్రికల్గా కనెక్ట్ కాలేదన్నమాట. సో మ్యాగ్నెటికల్గా కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట ఈ 2 వైండింగ్స్. సో దానికే మనం దీన్ని ట్రాన్స్ఫార్మర్ని కపుల్ సర్క్యూట్ అంటాము. నెక్స్ట్ ఇది చూస్తే ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ అని చూసాను అనమాట. సో ఇది నెక్స్ట్ 2 more ఫీచర్స్ ఉన్నాయి, అవి కానీ చూసేద్దాం. సింగిల్ సోర్స్ అనేది సఫిషియెంట్ అనమాట ట్రాన్స్ఫార్మర్ని ఎగ్జైట్ చేయడానికి. ఓకేనా. సో అందుకని ట్రాన్స్ఫార్మర్ని సింగిల్ ఎగ్జైటింగ్ సోర్స్ అని కానీ అంటాం అనమాట ట్రాన్స్ఫార్మర్. ఓకేనా. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ డివైస్ బట్ ఇండక్షన్ మోటార్
ఆర్ జనరేటెడ్, ఇట్ ఈస్ ఏ మిషన్ అనమాట. బోత్ ఆర్ సింగిల్ ఎగ్జైటెడ్. సో ట్రాన్స్ఫార్మర్ని మనం చూస్తే డివైస్గా తీసుకుంటాము, అదే మనకి ఇండక్షన్ మోటార్ చూసుకుంటే మిషన్గా తీసుకుంటాం. సో దీన్ని ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కానీ మాకు బీటెక్ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూలో అడిగారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మిషన్ అండ్ డివైస్? సో డివైస్ అంటే దెర్ ఈజ్ నో రొటేటింగ్ పార్ట్, మిషన్ అంటే రొటేటింగ్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో బోత్ ఆర్ ఎగ్జైటింగ్ సింగిల్ సోర్స్ ఓన్లీ, ఓకేనా. కానీ మిషన్స్ అంటే చాలా టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఇండక్షన్ మోటార్ అన్నారు. సో ఇండక్షన్ మోటార్ ఓన్లీ ఎగ్జైటెడ్ ఓన్లీ సింగిల్ సోర్స్ ఈజ్ ఎనఫ్ అనమాట, ఓకేనా. ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫ్లెక్స్ డివైస్ బికాస్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ వేరియంట్ ఫ్లెక్స్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లోడ్ ఈక్వల్ టు నో లోడ్ అండ్ ఫుల్ లోడ్. సో ఏంటంటే కాన్స్టెంట్ ఫ్లెక్స్ డివైస్ అని ఎందుకు అంటామంటే ట్రాన్స్ఫార్మర్ని, ఇర్రెస్పెక్టివ్ లోడ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఈ ఫ్లెక్స్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది దేంట్లో, ట్రాన్స్ఫార్మర్ కోర్లో అనమాట, ఓకేనా. సో అదనమాట. నెక్స్ట్ చూస్తే ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఏ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ఓన్లీ పవర్ ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్ని మనం నెగిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్గానే తీసుకోవచ్చు అనమాట. సో V1కి E1కి, ఓకేనా, మనం అప్లై చేస్తున్న వోల్టేజ్కి అక్కడ ఇండ్యూస్డ్ అయ్యే వోల్టేజ్కి, అంటే ప్రైమరీ సైడ్ కావచ్చు సెకండరీ సైడ్ కావచ్చు, మనకు 180 degrees ఉంటాయి అనమాట. అంటే 0 degreesకి 180 degrees ఆపోజిట్ కదా. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ కానీ అనొచ్చు అనమాట ట్రాన్స్ఫార్మర్ని. సో నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఏ 2-port నెట్వర్క్స్. సో ABCD పారామీటర్స్ ఇలా తీసుకుంటే ఇటువైపు సోర్స్ ఇటువైపు లోడ్ అయితే కనెక్ట్ చేస్తున్నాం. సో ఈ విధంగా కానీ ఉంటుందన్నమాట. సో ఇదనమాట ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫీచర్స్. నెక్స్ట్ వీడియోలో మనం వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.